న్యూస్ బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుపై చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. 4 సీట్లు కావాలని బీఆర్ఎస్ ని సిపిఐ కోరింది. ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించలేదు. పొత్తు బాల్ బీఆర్ఎస్ కోర్టులో ఉందని నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళేనని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అంటున్నారు. బీఆర్ఎస్ లిస్టు తర్వాతే పొత్తుపై తమ వైఖరిని స్పష్టం చేస్తామంటోన్న కూనంనేనితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కలిసి నడవాలని భారత రాష్ట్ర సమితి అదేవిధంగా వామపక్ష పార్టీలు నిర్ణయించి అందులో భాగంగానే మునుగోడులో కూడా కలిసి మునుగోడు ఉప ఎన్నికలు కూడా కలిసి పనిచేశాయి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తు ఉంటుందా లేకపోతే ఎవరికి వాళ్ళుగా ప్రయాణం చేస్తారా? ఇదే అంశంపై మనతో మాట్లాడిన సిపిఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పొత్తుల అంశానికి సంబంధించి స్పష్టత వచ్చిందా, ఇంకేమైనా సమయం ఉందా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో మునుగోడులో బీఆర్ఎస్ కలిసి వామపక్ష పార్టీలు కలిసి పనిచేసే 2023 ఎన్నికలు రాబోతున్నాయి. ఏంటి బీఆర్ఎస్ తో కలిసి మీరు పనిచేసే అవకాశం ఉందా? ఏ రూపంలో పొత్తు ఉండే అవకాశం ఉంది? మునుగోడులో కలిసి పనిచేసింది మనందరికి తెలిసిన విషయమే. అప్పుడు ఉన్నటువంటి ఆ నేపథ్యం, బీజేపీ ఉన్న ఆ దుందుడుకుతనం, దూకుడుతనం, ఆ బీజేపీని నిలవరించాలనేటువంటి సంకల్పంతో అప్పుడు కేసీఆర్ గారు కూడా అదే స్టాండ్ తీసుకున్నారు. ఆయన మమ్మల్ని ఆహ్వానించారు. సిపిఎం గా మేము కూడా ఆలోచన చేసి ఒక్క తెలంగాణే కాదు, బీజేపీ అనేది దేశవ్యాప్తంగా ఒక విద్వేషాలని, మతపరమైన విద్వేషాలని లేకపోతే ఇతర సామాజిక విద్వేషాలని ఇటువంటి ద్వారా అధికారంలో రావాలని ఆ విధమైనటువంటి విధానాల వల్ల దాన్ని ఎక్కడైనా సరే నిలవరించాలనేది సిపిఐగా, అదేవిధంగా సిపిఎం కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైనా కానీ ఆ స్టాండ్ తీసుకోవటం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మునుగోడులో ఎన్నికల్లో సపోర్ట్ చేశాము. సరే, మేము ఆశించిన పద్ధతుల్లోనే ఫలితం కూడా రావటం జరిగింది. సో ఆనాటి నుంచి కూడా సరే పొత్తు అధికారికంగానే అనధికారికంగా అనేది కాకపోయినా అప్పుడు ఆ పొత్తు నడిచింది కాబట్టి, ఆ పొత్తు నుంచి బ్రేక్ కాలేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే పొత్తు కొనసాగుతున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు, మేము భావిస్తున్నాం. వారు భావిస్తున్నారో లేదు అనేది వారికి తెలవాలి. ఎందువల్లంటే పూర్తిగా తెగదెంపులు అనేది అయితే రాలేదు. కాకపోతే కొన్ని ఇన్ని సీట్లు ఇస్తామని అట్లా సంప్రదింపులు అవి జరిగినాయి. అది మాకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి మేము ఇంకో పద్ధతుల్లో అడిగాము. వాళ్ళు ఏం చేస్తారనేది, ఎందుకంటే పెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, మేము తెగదెంపులు అనేది చేసుకోలేదు. వాళ్ళు ఏ పద్ధతి అనేది, వాళ్ళు కూడా తెగదెంపులు అనకుండా ఇంక వేరే పద్ధతుల్లో ఇన్ని స్థానాలు ఇస్తాము, లేకపోతే ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఏదో ఆ పద్ధతుల్లో రాయబారాలు అవన్నీ జరుగుతాము. వారు ఏం చేస్తారనేది వారి విజ్ఞత, వారి నిర్ణయానికి, వారి వివేచనానికి మేము వదిలిపెడుతున్నాం. వారు ఏం చేస్తారో రేపు ఎల్లుండి అంటున్నారు. అది అయిన తర్వాత మరలా ఆ తదుపరి మేము ఎట్లా ఉండాలనే ఆలోచనతో మేము, ఒకవేళ పొత్తులు బ్రేక్ అయినప్పుడు మేము ఇంకో పద్ధతుల్లో తోలనాడటం, ద్వేషించడం ఏం చెయ్యం. మా విధానాలకు అనుగుణంగానే మాట్లాడతాం. ఒకవేళ కలవలేదనుకో, ఎందుకు కలవకుండా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్, దాని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా సహజంగా చెప్తాం. మొత్తం మీద బీఆర్ఎస్ తో పొత్తు అన్న అంశం, ఆ బాల్ అనేది బీఆర్ఎస్ కోర్టులోనే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ జాబితా, అంటే మొదటి జాబితా వచ్చిన తర్వాతే తమ వైఖరి ఏంటో చెప్తామని కూడా ఆయన అంటున్నారు. కెమెరా రాంబాబుతో కలిసి రాఘవేంద్ర, ITV, హైదరాబాద్.